హాయ్ హలో, వెల్కమ్ టు రక్ష ఏవియన్ షో. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ PVKY చంద్రిక గారు. నమస్తే మ్యామ్. నమస్తే. రెడ్డి గారి న్యూస్ హాట్ టాపిక్ గా నడుస్తుంది కదా మ్యామ్, అది చూసే ఉంటారు మీరు కూడా. దాని గురించి చెప్పండి. అశూరెడ్డి ఒక ఆయన లండన్ లో ఉంటారు. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయన దగ్గర నుంచి 5 కేజీల బంగారం, ప్రాపర్టీస్, మంచి కారు, క్యాష్, ఆమెతో పాటు ఆమె సిస్టర్ కూడా ఒక 50 లక్షల వరకు తీసుకున్నారు అని చెప్పి అతని ఫాదర్ కంప్లైంట్ ఇచ్చేశారు. ఎక్కడ అంటే CCS లో చేశారు. ఇది కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి ఒక మనిషి దగ్గర నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ డబ్బులు వసూలు చేసింది కాక అతన్ని పెళ్లి చేసుకుంటానని ఆవిడ చెప్పారు. చెప్పింది నమ్మే కదా, నా భార్యకే నేను ఇస్తున్నాను అని ఫీల్ అయ్యి ఇతను ఆ డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, కారు ఇచ్చినా, లేదా ప్రాపర్టీస్ ఇచ్చిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె నన్ను చేసుకుంటది అని ఆమె మాటని నమ్మి అతను డబ్బులు ఇచ్చారు ఆవిడకి. ఇది 2018 నుంచి జరుగుతుంది అనేది కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళు. అతను రాలేదు లండన్ నుంచి. అతని ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేశారు CCS. ఏమనంటే ఇలా మా అబ్బాయికి EMIకి అయితే ఆ అబ్బాయి ధర్మేంద్ర అని ఆ అబ్బాయి 2018 లో ఇండియా వచ్చినప్పుడు ఆ అబ్బాయికి అశూరెడ్డి కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఈవెంట్ లో పరిచయం అయ్యాడు. అయినప్పుడు సరే ఆవిడ చెప్పారంట, నేను అమెరికాలో చదువుకున్నాను, నేను ఇక్కడికి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ట్రయల్స్ కోసం అని చెప్పి వచ్చాను, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. ఆ టైంలోనే కొంచెం ప్రేమ చిగురించడాలు, వికసించడాలు, ఏదో సంథింగ్ లైక్ దట్ అలాంటివి జరిగితే నేను తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఈవిడ అతనికి మాట ఇచ్చారు అని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అతను నమ్మి ఈవిడ అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, లేదా గోల్డ్ కావాలి అని అతను వచ్చినప్పుడు గోల్డ్ అడిగి కొనిపించుకోవడం, ఏదైనా సరే టోటల్ గా ఒక 10 lakhs. అంటే ఆయన ధర్మేంద్ర దగ్గర అశు తీసుకుంది 9.35, అరౌండ్ 9.5 అని చెప్పారు. తర్వాత వాళ్ళ సిస్టర్ అశూరెడ్డి వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఆవిడ ఒక 50 lakhs తీసుకు టోటల్ గా 10 crores ఫుల్ అది అయిపోయింది. అక్కడ వరకు ఆవిడకి వాళ్ళు ఇచ్చారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు. కోడలు అని నమ్మే, కోడలు అవుతుంది మన ఇంటికి అని నమ్మి ఇచ్చారు. ఒకసారి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ టైంకి ఆ పెళ్లి రద్దయింది. డిఫరెంట్ రీజన్స్. ఆ రీజన్స్ అయితే ఇంకా ఎవరు బయటికి ఓపెన్ గా చెప్పలేదు. ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు కేసు ఎవరైతే పెట్టారో ధర్మేంద్ర ఫాదర్ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఒకసారి ఇలా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, డేట్ కూడా ఫిక్స్ అయింది, అది క్యాన్సిల్ అయ్యింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా మనకు కుదరదు అని అశూరెడ్డి ఆ ధర్మేంద్రతో చెప్పినట్లు, ధర్మేంద్ర సరే పెళ్లి కుదరదని అన్నప్పుడు నేను ఏవైతే నువ్వు నా భార్య అవుతావు అని అనుకొని నేను ఏదైతే నీకు గోల్డ్ కానీ తర్వాత ప్రాపర్టీస్ కానీ కార్ ఇట్లా ఉన్నాయి కదా అని అవి నాకు రిటర్న్ ఇచ్చేసేయమని అడిగారంట. అడిగినప్పుడు అశూరెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ధర్మేంద్ర వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, లేదు మనం పెళ్లి చేద్దాము, ఇప్పటికి ఇది ఆగిపోయింది కదా, సరే నెక్స్ట్ టైం ఇంకొక డేట్ ఫిక్స్ చేసుకొని మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి చెప్పారంట. అంటే ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని తెలుస్తుంది. ఫ్యామిలీస్ కి క్లియర్ గా తెలుసు, ఫస్టే తెలుసు, పెద్ద అబ్బాయి వాళ్ళందరికీ వీళ్ళకి కూడా తెలుసు. సరే వన్స్ పెళ్లి క్యాన్సిల్ అయినాక పెళ్లి అవ్వదు అని చెప్పేస్తే ఈ డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకున్నారు అశూరెడ్డి సైడ్ వాళ్ళు. కానీ వాళ్ళు ఊరుకోలేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగారు. అడగడం వల్ల మళ్ళీ ఇంకా అంత డబ్బు ఇవ్వలేరు కదా, ఎప్పుడైనా తీసుకోవడం ఈజీ కానీ ఇవ్వడం కష్టమే ఎవరికైనా. అలా ఇచ్చేటప్పటికి ఆవిడ మళ్ళీ వాళ్ళ పేరెంట్సే వెళ్ళి, లేదు మళ్ళీ మనం ఇంకొక ముహూర్తం పెడతాము, మళ్ళీ పెళ్లి చేద్దాము, పిల్లలకి వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడ్డారు కదా అని చెప్పి మాట్లాడుకొని అప్పటికి ఆ సమస్యని సద్దు అడిగిచ్చారు. అడిగించిన తర్వాత అతను లండన్ వెళ్ళిపోవటం, ఈవిడ ఇక్కడ బిజీ అవ్వటం, ఇదంతా జరుగుతూనే ఉంది. ఆఫ్టర్ దట్ కూడా అతను కొంత డబ్బులు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. వన్స్ మ్యారేజ్ డేట్ అది పోస్ట్ పోన్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అతను మనీ ఇచ్చారు ఈ అమ్మాయికి అనేది వింటున్నాను నేను. అయితే ఫైనల్ గా రీసెంట్ టైమ్స్ లో అతను మళ్ళీ అడగడం, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాము, ఏంటి అదేంటి ఇదేంటి అంటే ఏదో ఒక గొడవ లాంటిది పెట్టుకొని, నీకు నాకు ఇంకా కుదరదు, పెళ్లి అనేది జరగదు అని మాట్లాడినట్లు. నెక్స్ట్ అతను నా డబ్బులు నాకు ఇవ్వమంటే నేను నీకు డబ్బులు ఇచ్చేది లేదు, ఏం లేదు, ఇంకా తిరిగి నేను నీ మీదే కేసులు పెడతాను. ఆడవాళ్ళ కష్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టం అంతా ఇప్పుడు ఆడవాళ్ళకి చుట్టం అయిపోయింది, బాగా పుట్టింటి సైడ్ చుట్టం అనమాట చట్టం. అందుకని అసలు గట్టిగా చెప్పారంట, మేము మీకు ఇచ్చేది లేదు, ఏదన్నా ఉంది అంటే నువ్వు నా మీద కేసు పెడతానంటే నేను తిరిగి నీ మీద కేసు పెడతాను, నువ్వు నన్ను బలాత్కరించావనో లేకపోతే నన్ను మోసం చేసావనో పెట్టొచ్చు ఆడవాళ్ళు ఇప్పుడు కేసు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్.
అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తాను అంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? ఇప్పుడు నైట్ నుంచి మనకి న్యూస్ హాట్ టాపిక్ అవుతున్నా సరే అశ్విరెడ్డి గారు అఫీషియల్ గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయడం కానీ దాని మీద అంటే ఇక్కడ టాపిక్ ఎక్కడ వచ్చిందంటే ఇంతవరకే వచ్చింది. ఓకే, అతను కేసు ఫైల్ చేశారనే దాకా వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా సరే అనేటప్పటికి వీళ్ళు ముందు జాగ్రత్త పడి అబ్బాయి వాళ్ళు కేసు ఫైల్ చేశారు అశ్విరెడ్డి మీద, చీటింగ్ కేసు ఫైల్ చేశారు. అంటే ఇది కూడా ఎట్లా అంటే మనీ లాండరింగ్ లో ఇది ఒక టైప్. ఓకే, అంటే 100 మంది దగ్గర పోగేసిన మంగ్లీది కూడా మనీ లాండరింగ్ కిందకే తీసుకుంటాం మనం. ఇందులో మళ్ళీ వేరే ఇందులో సెక్షన్స్ అనేది ఏం కాదు, మనీ లాండరింగ్ అనేది ఆల్మోస్ట్ ఒకేలా ఉంటది. ఇదేంటి అంటే ఇంక ప్రేమ అనే పేరు చెప్పి నమ్మించి డబ్బులు తీసుకొని నేను చేసుకోను నిన్ను పెళ్లి అని మోసం చేయటమే కదా. అంటే ఒక రకంగా అతని దగ్గర నుంచి మనీ తీసుకోవటమే కదా. ప్రేమ అనే పేరుతో ఈమె మోసం చేసింది. మంగ్లీ ఏమో స్థలం చూపించి మోసం చేసి డబ్బులు దొబ్బేసింది, ఈమెమో ప్రేమ అనేది చూపించి డబ్బులు దొబ్బేసింది. దొబ్బడం అనేది ఇక్కడ కామన్ అయిపోయి ఆడపిల్లలు ఎట్లా తయారయ్యారంటే మగవాళ్ళని జస్ట్ లైక్ ఏటీఎం మిషన్స్. ఇది నా ఊత పదం, మాధవి నడితే బాగా చెప్తుంది. నా ఊత పదం ఏంటి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అబ్బాయిల్ని ఒక ఏటీఎం మిషన్స్ లాగా చూస్తారు. డబ్బులున్నాయా, ఆస్తుందా, పెళ్లి చేసుకుందాం, నీకు డబ్బులు లేవా, ఆస్తి లేదా, పెళ్ళి ప్రేమించుకుందాం. అదేంటో నాకు అర్థం కాదు. ప్రేమించుకోవడానికి ఏమో మనిషి కావాలి, పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, అన్నవద్దు అక్కడ. ప్రేమించుకోవడానికి మన అందం కావాలి. ఏ రూల్స్ ఆడపిల్లలు ఎట్లా తయారయ్యారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చు, ఇక నుంచి మెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. అప్పుడు గాని సమాన న్యాయం జరగదు. ఇండియాలో ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు, సమాన న్యాయం. అందరూ న్యాయం ముందు ఈక్వల్ అంటారు, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అంటారు. కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్లే కొంచెం ఎక్కువ సమానం, మగవాళ్ళు కొంచెం తక్కువ సమానంగా కనిపిస్తారు నాకు ఇప్పుడు. అలా జరిగింది. కేసు అయితే ఫైల్ అయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మంగ్లీ గారి మీద కేసులన్నీ ఫైల్ అయిన తర్వాత ఆవిడ ఎప్పుడు వచ్చి చెప్పారు, ఒక 2-3 రోజుల తర్వాత ఓపెన్ అయి వచ్చి ఫైల్ పట్టుకొని ఏడ్చుకుంటా గందరగోళం చేసుకుంటా చెప్పారు. మరి ఈవిడ కూడా అంతే, 2 రోజులు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఎలా ఏడవాలి, ఎలా మాట్లాడాలి. లాయర్లు అందరిని పోగేస్తారు. ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న దగ్గర డబ్బులు ఉండవు లాయర్లకు ఇవ్వడానికి కానీ, లేకపోతే కోర్టులో వీళ్ళకి ఇవ్వడానికి. డబ్బులు ఎవడైతే దొబ్బుతాడో వాడి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకున్నారు ఎవరైనా మోసం చేసి 1 కోటి రూపాయలు మనం తీసుకున్నాము, మన దగ్గర డబ్బులు ఉంటాయి. మోసపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి? ఈ 1 కోటి రూపాయలు ఒక 10 లక్షలు తనవి కాదు అనుకుంటే మంచి లాయర్లు వస్తారు, సలహాలు చెప్పేదానికి వస్తారు. పోలీసులు ఈమెకు చుట్టాలైపోయి కూర్చుంటారు, ఈమెకు అనుకూలంగా కేసు వస్తుంది. లేదంటే ఈమెకు అనుకూలంగా అట్లీస్ట్ ముందు ప్రెస్ మీట్ చెప్పడానికి ఈమెను తయారు చేస్తారనమాట. లోపల తయారు చేసిన తర్వాత ఈమె కూడా కాస్త ఏడ్చుకుని బయటకు వచ్చి ఇలా జరిగింది, ఇది అని. నాకు తెలిసి అతను నన్ను ఫిజికల్ గా వాడుకున్నాడు, ఇంకోటి చేశాడు అని ఆమె కేసు పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో ఆర్ఎల్స్ సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్ గా తరచుగా ఎందుకు ఇలాంటివి మనం వింటున్నాం అంటే, సినిమా ఇండస్ట్రీకి పంపించాలి అంటే ఇదివరకు రోజుల్లో ఆడపిల్లల్ని పంపించాలంటే భయపడేవాళ్ళు పేరెంట్స్. అసలు దగ్గర ఉండి వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, యాక్ట్ చేసే వాళ్ళు కూడా పేరెంట్స్ అదుపాజ్ఞల్లోనే కొంతవరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళే వస్తున్నారు. పేరెంట్స్ ఆడపిల్లల విషయంలో ఎందుకనో ఇంటర్ఫియర్ అవ్వడం తగ్గించారా, లేకపోతే ఆడపిల్లల డామినేషన్ పేరెంట్స్ మీద ఎక్కువైందా అనేది తెలియట్లేదు. కానీ ఆడపిల్లల్లో విచ్చలవిడితనం ఒక పాలు ఎక్కువగానే కనిపిస్తుంది, పెరుగుతుంది. ఎదుటి వాళ్ళని చూసి కూడా నేర్చుకోవడం లేదు వీళ్ళు. మనం ఏమనాలి వీళ్ళని అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే. ఈ అశ్విరెడ్డి కేసు మేబీ రేపు ఎల్లుండిలో ఆవిడ కూడా గట్టిగా ఏడ్చుకుంటూ బయటకు వస్తారు మంగ్లీ గారి లాగే. మళ్ళీ ఆవిడ ప్రెస్ మీట్ పెడతారు, ఆ CCS ముందే పెడతారు. పెడితే చూడాలి ఆవిడ ఏం చెప్తారో చూసి దాని గురించి మళ్ళీ ఆ రోజు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడైతే నేను చెప్పేది ఇంతే, ఆడపిల్లలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రోజు 10 కోట్లు డబ్బులు వచ్చినాయి కదా అని ఒక మనిషి నమ్మకాన్ని మనం కోల్పోతే రేపు మీ లైఫ్ లోకి ఇంకొకటి ఎవడో వస్తాడు, వాడు మిమ్మల్ని ఇలా చేసి వెళ్ళిపోతే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మనం చదువుకుంటాం, ప్రతి మతంలో ప్రతి ధర్మంలో ఉంటది, నమ్మిన వాళ్ళని మోసం చేయకు, నువ్వు ఎంత పైకి వెళ్తే అంత ఒదిగి ఉండు, తర్వాత ఇట్లా కొంచెం మంచి అందరినీ ప్రేమించు, ప్రేమగా చూడు, ఇలాంటివి వింటాం. మరి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఇవి ఇట్లా విని అట్లా వదిలేస్తున్నారా? ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు మంచి విషయాలని అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు మగవాడు తాగొస్తే సరే వాడు తాగొచ్చాడు ఉండండి అని ఆడవాళ్ళకి చెప్పడం,
లేదా అని ఆడవాళ్ళ అది భార్య తరపు నలుగురు వచ్చి కొట్టి అని సరి చేసుకోవడం ఇట్లా తీసుకోవడం. మరి ఇప్పుడు ఆడవాళ్ళే తాగుతున్నారు, వాళ్ళు ఎవరు కొట్టాలా? ఇట్లా నా సమాజం తయారైంది. అందులో ఈ సమాజం రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనే దానికి ఇలాంటివన్నీ ఉదాహరణలు. థ్యాంక్ యూ.